హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కల్కి 2898 మూవీ ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. మూవీ చూశాక నా ఒపీనియన్ భయ్యా ఇచ్చి పడేసా నాగశ్విన్. ఆ స్టోరీ టెల్లింగ్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, వామ్మో వామ్మో అరాచకం ఊచకోతలే భయ్యా. సినిమాలో చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాళ్ళ యాక్టింగ్ అయినా, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా, కాస్ట్యూమ్ డిజైనింగ్ అయినా, అలాగే బీజిఎం అయినా చాలా పర్ఫెక్ట్గా సింక్ అయింది భయ్య. అసలు పొంతే లేదు, దీనికి దానికి మనం పెట్టాల్సిన పేరే లేదు. ఇక ఆ మూవీ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, ట్రైలర్లో చెప్తాడు కదా, కాంప్లెక్స్, ద లాస్ట్ సిటీ ఆఫ్ కాశీ, అలాగే రైడర్స్, రెబల్స్ ఇదే. కాకపోతే మూవీలో అసలు భైరవ క్యారెక్టర్ ఏంటి, ఆయన పొటెన్షియల్ ఏంటి అనేది చాలాసేపు దాచి క్లైమాక్స్లో రివీల్ చేస్తాడు భయ్య. మూవీ స్టార్టింగే మహాభారత్ కురుక్షేత్రం ద్వారా స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ గారి డీ ఏజింగ్ లుక్ మాత్రం వామో, నాగశ్విన్కి మాటలు లేవు భయ్య. రాజమౌళికి కూడా బీట్ చేసే సత్తా ఉందనిపిస్తుంది. ఇక మూవీ విషయానికి వస్తే మాత్రం స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతుంది భయ్య. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు మనకి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, ఆ వరల్డ్ని బిల్డ్ చేస్తారు. ప్రతి వ్యక్తికి అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక కంటెంట్ అనేది ఇచ్చి ఉండాలి. కాబట్టి అది మనకు అర్థం అవ్వడానికి ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీస్తూ ఉంటారు. ఇక ఇంటర్వెల్ విషయానికి వస్తే గూస్ బంప్స్ ఉంటాయి భయ్య. ఇంటర్వెల్ చాలా బాగా తీర్చిదిద్దారు. ఇంకా అలాగే దాంట్లో బుజ్జి క్యారెక్టర్ కానీ, ప్రభాస్ కామెడీ టైమింగ్ కానీ చాలా బాగా సెట్ అయ్యాయి. అలాగే బ్రహ్మానందం గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు భయ్య. దాంట్లో ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ఇంటర్వెల్కి వచ్చేసరికి సినిమా కొద్దిగా లేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఇక దానికి మాటల్లో భయ్య. చాలా బాగా డిజైన్ చేశారు. మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్, శంబల, మరి అసలు కలి అంటే ఎవడు, అసలు వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే, దాని మీనింగ్ ఏంటి, అలాగే మహాభారతంలో జరిగిన ఇదేంటి, అసలు అశ్వత్థామనే ఎందుకు కలికి ఇది చేయాలి అన్నది చాలా బాగా చెప్పడం జరిగింది. అది కాక దీంట్లో చాలా కామియోస్ ఉన్నాయి. మనం అనుకున్నట్టుగానే రాజమౌళి కామియో, రామ్ గోపాల్ వర్మ గారు, మరి వీడి, మళ్ళీ దుల్కర్ సల్మాన్ గాను, వీళ్ళ కామియోస్ కూడా వాళ్ళ పాత్రకు సమానంగా న్యాయం చేయడం జరిగింది. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే నాగశ్విన్ ఇంతమందిని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనుకున్నాం, కానీ చాలా బాగా హ్యాండిల్ చేశాడు భయ్య. హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్ గారు. ఇలాంటి సినిమాని మనం ఎప్పుడు చూడలేం భయ్య ఇండియన్ స్క్రీన్ పైన. ఆ బడ్జెట్లో ఆ కంటెంట్ని ఇవ్వడం అంటే మామూలు మాటలు కావు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్. ఇక వాళ్ళు పెట్టిన బడ్జెట్ కూడా చాలా ఎక్కువే అయినప్పటికీ ఆ బడ్జెట్కి తగ్గ పొటెన్షియల్ కంటెంట్ని మనకి ఇచ్చారు. థ్యాంక్స్ టు అశ్విని దత్ గారు, ప్రొడ్యూసర్ అనేది. ఇక సంతోష్ నారాయణ గారి బీజిఎం కూడా చాలా బాగుంది. ప్లస్ పాయింట్ అంటే ప్రభాస్ గారికి ఇచ్చే ఎలివేషన్స్ ఇస్తే ఆ బీజిఎం ఉంటుంది భయ్య, గూస్ బంప్స్ అంతే. ఇక దీపికా పదుకొణ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఆమెనే దీంట్లో మెయిన్ లీడ్ రోల్ కాబట్టి స్టోరీ మొత్తం ఆమె చుట్టూనే జరుగుతుంది. అసలు తను ఎవరు మరియు తన యొక్క ఫాస్ట్ ఏంటి అనేది కొద్దిగా రివీల్ చేస్తే బాగుండేది, కానీ దాన్ని కొద్దిగా రివీల్ చేయలేకపోయారు. మేబీ సెకండ్ పార్ట్లో ఏమన్నా రివీల్ చేసే ఛాన్స్ ఉందనుకుంటా. దీంతో మన ఇండియాలో మరొక యూనివర్స్ అనేది బిల్డ్ అయింది భయ్య, కల్కి సినిమాటిక్ యూనివర్స్. ఇక మన ఇండియన్స్ని ఎవరు ఆపలేరు అన్నట్టు మనకు ఇదొక సినిమాటిక్ యూనివర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. చాలా బాగుంది భయ్య మూవీ. ఇక నా ఒపీనియన్కి వస్తే మాత్రం నచ్చింది భయ్య. వీ లవ్డ్ ఇట్. అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా భయ్య. నా రేటింగ్ వచ్చేసి 4/5 భయ్య. బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి చూడాలని నేను కూడా అనుకుంటున్నాను. దట్స్ టు ఆల్.